నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ ప్రచారంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, ఎద్దల నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ యాబిని సురేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో ధనికులకు, పేద, మధ్యతరగతి వారికి పోటీ జరుగుతుందని, కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో వైసీపీ నాయకులు ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఆరోపించారు. వైసీపీ నాయకులు అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నడూ లేని విధంగా గూడూరు పట్టణంలో ప్రజలను ఓటుకు 2,000 నుండి 3,000 రూపాయల వరకు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు తెరతీశారని, ప్రజలు వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని పట్టణ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపించి పట్టణ అభివృద్ధిలో సహకరించాలని పాషం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 7వ వార్డులో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు మద్యం తీసుకువచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులను ఓట్లు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారని, గూడూరు పట్టణ ఓటర్లు డబ్బుకు ప్రలోభపడవద్దని విజ్ఞప్తి చేశారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడినని, మున్సిపల్ చైర్మన్గా మరియు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, ప్రజలు టీడీపీని ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పోరాటం గొప్ప వాళ్ళకి, పేదవాళ్ళకి చెప్పడం వాస్తవం ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు సిలిక, ఇసుక, అట్లాగే క్వార్జ్లో అక్రమంగా దోపిడీ చేసినటువంటి ధనాన్ని పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గూడూరుని భ్రష్టు పట్టిస్తున్నారు. గూడూరులో ఎప్పుడైనా సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారు. నా గూడూరు ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఎందువల్లంటే ఆలోచించుకోండి మీరు. నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ గూడూరులో అన్ని కార్యక్రమాలు చేశాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వైసీపీ చేసినటువంటి అన్ని కూడా ఎదిరించి నిలబడి దాదాపు 14-15 కేసుల్లో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ వైఎస్ఆర్ 14-15 కేసులు పెట్టి నన్ను వేధించారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2,000, 3,000 ఓటుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మద్యం ఎక్కడ వచ్చిందో అర్థం కాదు. మద్యం అంతా కూడా వాళ్ళే అల్లులో పెట్టుకొని పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఆ డబ్బంతా మంది అంటే ప్రజలది. ఇక్కడ మన గూడూరులో దోచుకొని వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకుని ఆ డబ్బంతా తీసుకొచ్చి మళ్ళీ గూడూరు పైన వెదజల్లుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు లేనటువంటి ఒక భయభ్రాంతికరమైనటువంటి పరిస్థితిని గూడూరులో సృష్టించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నారు. అందరూ దండం పెడుతున్నా. నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేసి సీట్ తెచ్చుకున్నాను. వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కువ పెట్టి
మీ అందరికీ కూడా మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఎవరు ఆలోచించండి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే ముఖ్యంగా పెన్షనర్లకి మోసం చేసి చెప్తున్నారు. వాలంటీర్లు అంటే జాయిన్ చేసిన వాలంటీర్లు, అమ్మ మీకు పెన్షన్ రాదు, మీ యొక్క పథకాలు కట్ అవుతాయని. అదేమీ కాదమ్మా. 1వ తేదీ ఖచ్చితంగా వాలంటీర్లు, మా వాలంటీర్లు వచ్చి మీళ్ళకు వచ్చి 1వ తేదీ పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం ఉంది. ఏ పథకాలు కూడా రద్దు చేసే సమస్య లేదు. అంతకన్నా దానికి జోడించి అదనపు పథకాలను ఇస్తుంది తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నా. ఈనాడు ధనవంతులకి, ఒక మధ్యతరగతి యువకుడికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రజలు నా పక్షాన్ని నిలబడతారని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే మీకు తెలుసు, ఒక్కసారికైనా డబ్బుకి మోసపోయి మీరు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు నానా విధాల బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఆ యొక్క ఉదాహరణ ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. మాట్లాడితే భయపెట్టాలు, అలాగే దొంగకేసులు పెట్టాలు, సంపదను దోచుకోవడాలు, అలాగే ఇలాంటి వారికి గూడూరు నియోజకవర్గ ప్రజలు తావు లేకుండా తొడుకొట్టమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మధ్యతరగతి నన్ను దీవించండి. నాకు ఆ పరిస్థితి లేదు, వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి నాది. కాబట్టి దయచేసి పనిచేస్తాను, మాట మీద నిలబడతాను, పేదవాడికి మధ్యతరగతి వాడికి అండగా ఉంటాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలది ఈ విజయంగా మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, నేను వేరే వాళ్ళని నమ్ముకోలేదు, కోటేశ్వరులను నమ్ముకోలేడు. నేను పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని నమ్ముకున్నా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని నమ్ముకున్నా. కాబట్టి నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, చనిపోయిన నా బయలు ఇక్కడే జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎక్కడుండో వస్తారు, అలా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అలాంటి వాళ్ళకి మీరు దయచేసి డబ్బులు చూసి. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ఎవరైనా భయపెట్టినా, ప్రలోభపెట్టినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు చర్యలు తీసుకున్నామని, రాజకీయ పార్టీలు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచారాలు చేయకూడదని తెలిపారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసినా, ఓటర్లను ప్రలోభపెట్టినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కొరకు అదనపు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే 13వ తారీఖు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకి, అసెంబ్లీకి జరగబోతున్న ఎలక్షన్ సందర్భంగా మనం గూడూరు, వెంకటగిరికి మన సబ్ డివిజన్ పరిధిలో సఫిషియెంట్ బందోబస్తుని ఇవ్వడం జరుగుతుంది. రేపు 11వ తారీఖు సాయంత్రం, శనివారం సాయంత్రం 6 గంటలకి అన్ని ప్రచారాలు అంతా ఎలక్షన్ ప్రచారం అనేది పూర్తిగా క్లోజ్ అవ్వబడుతుంది. అప్పటి నుంచి వారు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయడం కానీ, ప్రచారాలు చేయడం కానీ నిషేధం. ఎవరైనా కానీ 144 సెక్షన్ అతిక్రమిస్తే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఎవరికైనా ఉంటే ఇక్కడేమి మనాతానే ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇచ్చిన రూల్స్ ప్రకారం 100% తూచా తప్పకుండా ఫాలో అవుతాం మేము. అలాంటి విషయాల్లో ఏం సందేహం అవసరం లేదు. రూల్ ప్రకారం ప్రవర్తించకపోతే వారి మీద క్రిమినల్ చర్య తీసుకుంటాం. అంతేగాని పర్సనేషన్ అంటే దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన, ఓటర్స్ని భయపెట్టిన, డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టిన, వీటన్నిటికీ సెక్షన్లు ఉన్నాయి. ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఐపీసీ 171లో ABCH కాకుండా ఐపీసీ సెక్షన్లు, ఆర్పీ యాక్ట్ ప్రకారం, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబెట్టాం. ఒకరి మీద కేసు రిజిస్టర్ అయిందంటే సుమారుగా 20 సంవత్సరాలు గ్యారెంటీగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా దిగ్గానే ఉంటారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. కేసు రిజిస్టర్ అయిందంటే గ్యారెంటీగా జరుగుతుంది. అది వారి ఇష్టం. సక్రమంగా ఓట్లు వేసుకోవడానికి ప్రజలు సహకరించి, ప్రక్కవారి ఓట్లు మనకెందుకు, మనకుండే ఓట్లు మనం వేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రక్కవారి మీద మనం ఎట్టి పరిస్థితిలో ప్రలోభ పెట్టకూడదు, వారిని భయపెట్టకూడదు. ఏమాత్రం మీకుండే మీకు ఆలోచన ఉండవచ్చు, ప్రక్కవారిని హక్కులు మనం సంరక్షించాలి కానీ మనం భక్షించకూడదు. ప్రక్కవారి హక్కులు భక్షించకూడదు. వారి రైట్స్ని మనం కాపాడాలి. రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ రెండు ఉంటాయి. అంతసేపు రైట్స్ అంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి పబ్లిక్ ప్రజలు. మేము అవతల వ్యక్తికి అన్యాయం జరగకూడదు, మా నుంచి అవతల వ్యక్తికి ప్రాబ్లం ఉండకూడదు. మీరు సక్రమంగా మీ ఓటు మీరు ఉపయోగించుకొని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, మాకు ఫోర్సు 2 కంపెనీలు వస్తుంది.
మనకి వెంకటగిరికి ఒక కంపెనీ ఉంది, గూడూరుకి ఒక కంపెనీ వచ్చింది, సిఆర్పిఎఫ్ కూడా వచ్చింది, బిఎస్ఎఫ్ కూడా వస్తుంది. అలాగే తమిళనాడు పోలీస్ కూడా వస్తుంది మనకి. మన పోలీస్ అంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ మనకి బయట నుంచి ఫోర్స్ వస్తారు, మన పోలీసులే బయటికి పోతారు. అంతకు మించి ఎవరైనా రూల్స్ని అతిక్రమిస్తే వారి మీద చట్ట ప్రకారం కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పనిచేసిన మాకు ఎన్నికల్లో ఎటువంటి బాధ్యతలు ఇవ్వకుండా పక్కన పెట్టారని, అందువల్ల ఎన్నికలకు దూరంగా ఉన్నామని, పట్టణ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నా వంతు సహాయం అందిస్తామని గూడూరు పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోడూరు కల్పలత నాయకులు మీరారెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోడూరు కల్పలత నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ ఎంతో నమ్మకంతో నన్ను ఇండిపెండెంట్ మున్సిపల్ చైర్పర్సన్గా అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వారి రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి నేను నా భర్త నిస్వార్థంగా సేవలు అందిస్తున్నామని, అయితే ఎన్నికల్లో కొంతమంది స్వార్థపరులు మమ్మల్ని పార్టీకి దూరం చేశారని, అందువల్ల ప్రజల వద్దకు రాలేకపోయామని అన్నారు. నాయకులు మీరారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పెద్ద నాయకులు సూచించినా మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, పదవుల కోసం వ్యాపారాల కోసం పార్టీ మారే సంస్కృతి మాకు లేదని అన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి నా హితులు, స్నేహితులు, నన్ను అభిమానించేటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు రాజకీయాల్లో గూడూరు పట్టణంలో 2000 సంవత్సరంలో కల్పలతని చైర్మన్గా ఆశీర్వదించినప్పటి నుంచి మీతో అనుబంధంగా, అన్యోన్యంగా, ఎక్కడ మాతో అవసరం ఎవరికి వచ్చినా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఇంత అనుబంధం కలిగినటువంటి గూడూరులో మాకు రాజకీయాల్లో మేము ఏ రోజు కూడా పక్క దారులకి, పక్క చూపులకి అవకాశం లేనటువంటి విధానంతో నడిచాం. మరి ఆ రోజు ఇండిపెండెంట్గా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదంతో ఆనాటి నుంచి కూడా ఆ రోజు ముఖ్యంగా ఒక గౌరవమైనటువంటి వ్యక్తి అశోక్ రాజ్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు పిలుచుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మమ్మల్ని పిలిపించుకున్నప్పటికీ మమ్మల్ని ప్రజలు ఇండిపెండెంట్గా ఆశీర్వదించారు. మరి ఆ ఇండిపెండెంట్గానే కొనసాగాలని చెప్పి 5 ఏళ్ళు కూడా ఇండిపెండెంట్గానే ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మేము నడిచాం. ఆ రోజు ప్రజల తీర్పుని ఏమాత్రం పక్కన పెట్టకుండా ప్రజల ఆలోచనలకి తగువైనట్టు పోరాటాల ద్వారానే అభివృద్ధిని సాధించాం. ఆ విధంగానే ముందుకు నడిచాం. ఏదేమైనప్పటికీ ఆ రోజు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డితో కూడా ఉండేవాళ్ళం కాబట్టి రాజశేఖర రెడ్డి బస్సు యాత్రలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధంతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితోనే 2009 నుంచి 2009 వరకు కూడా ఆయన మరణించే వరకు కూడా ఆయనతోనే కొనసాగడం జరిగింది. ఆయన ద్వారానే ఈ పట్టణానికి కావాల్సినటువంటి కండలేరు మంచినీళ్ళ స్కీమ్ కానీ, చల్లకాల బ్రిడ్జి కానీ, మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కానీ, ఇంకా అనేక అభివృద్ధి పనులకి ఆయన ద్వారానే శ్రీకారం చుట్టి ప్రజలకు అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత 2009లో ఆయన మరణానంతరం మరి వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఓదార్పు యాత్ర చేస్తున్నాను, ఈ పట్టణం నుంచి మీరు మాకు సహాయం చేయాలని కోరితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో భువన కరుణాకర్ రెడ్డి గారు ఎవరు లేరు, నువ్వు రా అంటే మేము మా రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం పనిచేస్తామని చెప్పి 2 విగ్రహాలు పెట్టి ఆనాడు విజయవంతంగా మా ప్రయత్నం మేము చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ఆయనకి అండదండలు, ఆశీర్వాదాలు గూడూరు ప్రజల తరఫున అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆనాటి నుంచి కూడా మేము 2014లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు వచ్చినప్పుడు ఏ పార్టీలోకి పోకుండా ఆనాడు కూడా సైలెంట్గానే రాజకీయాలు చేయడం జరిగింది. గూడూరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయం అంటే ఏందో తెలియని వయసులో మీ అందరి గడప గడప తొక్కితే మీ బిడ్డగా, మీ సోదరిగా, మీ అక్కగా, మీ చెల్లిగా, నన్ను మీ సొంత కుటుంబ సభ్యురాలిగా మీరందరూ కూడా ఆశీర్వదించి అనుగ్రహించి ఈరోజు నన్ను పరమ పౌరురాలి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది. దానికి జన్మంతా నా ప్రజలకు నేను రుణపడి పనిచేసుకుంటాను. ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవే లక్ష్యంగా నడవాలనేది మా లక్ష్యంగా 25 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడూరు పట్టణంలో మేము నడవడం జరిగింది.
ఏ రోజు మేము చలిమర గదుల్లో దాంకుని కానీ మిద్దెల మీద దాంకుని కానీ బ్రతకలేదు. ఎప్పుడు నడి వీధిలో ప్రజలందరికీ, ముఖ్యంగా పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే జీవితాన్ని, అందుబాటులో జీవన శైలిని మాత్రమే అవలంబించడం జరిగింది. ఏ రోజు పార్టీనైనా అధికారులైనా వినియోగించుకుంటే మా స్వార్థం కోసమో, మా వ్యాపారాల కోసమో, మా అభివృద్ధి కోసమో ఉపయోగించుకోలేదు. ప్రజలకు అవసరమైన పనుల కోసం, పట్టణానికి అవసరమైన అభివృద్ధి కోసం మాత్రమే మేము యొక్క అధికారుల్ని ఉపయోగించుకోవడం జరిగింది. మేమేందో మా ఈ 25 సంవత్సరాల నడకేందో ప్రజలందరికీ ఒక పారదర్శకమైన జీవితాన్ని మేము కొనసాగించడం జరిగింది. ఈరోజు కేవలం ప్రజల తోడుగా, ప్రజల కోసం నడవాలనుకునే మా యొక్క జీవితాల్ని బలిపీఠం పెట్టి మమ్మల్ని దాంకునేలా చేసిన ప్రతి ఒక్కరికి ప్రజలే బుద్ధి చెప్తారని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ కాకపోతే నేను మీ అందరికీ ఈ రోజే కాదు, నా జీవితకాలం ఉన్నంత వరకు కూడా గూడూరు పట్టణ ప్రజలు ఏ రోజు వచ్చి నా తలుపు తట్టినా నేను అందుబాటులో ఉంటాను, పనిచేస్తాను. ఈరోజు కొంతమంది కుట్రదారులు నన్ను చేయించకుండా మూల కూర్చోబెట్టినప్పటికీ కూడా మీ అందరి మధ్యనే నా శేష జీవితం తెలియజేసుకునేందుకే ఈ యొక్క సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జరిగిన పరిణామాలన్నిటి కూడా నా భర్త ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వాటిల్లో ఒకవేళ మా తప్పేమైనా ఉంటే మీరే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రజలందరి తీర్పుని నేను కోరుకుంటా ఉన్నాను. మేము ఈ రోజే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పటికీ నిన్నటి కాలం వరకు కూడా. అంతేకాదు ఈరోజు నడుస్తున్నటువంటి శైలి, పార్టీలు మారితే పెద్దవాళ్ళు అవుతారు, అధికారం వస్తుంది అని భావిస్తున్నారు. మేము ఒక కుటుంబానికి, ఒక పార్టీకి బానిసలమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మేము కట్టు బానిసలం, అదేవిధంగా ప్రజా తీర్పు బానిసలం. ఈరోజు కాంగ్రెస్ వాదులుగా ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయానికి మేము ఇండిపెండెంట్గా మారడం జరిగిందే కానీ అధికారం కోసం కాదు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఆ వ్యక్తులతో కొంతమంది వ్యక్తులు తోడై ఈ అన్యాయాన్ని జరిపేందుకు ముందుకొచ్చారు. వాళ్ళందరి అన్యాయాన్ని కూడా మేము తట్టుకుంటాం. పెద్దల యొక్క ఆశీర్వాదం మేరకు, ప్రజలందరి కోరిక మేరకు తొందరలో మళ్ళీ మీ అందరికీ అందుబాటులోకి వస్తామని, మా యొక్క బాధను మీకు తెలియజేసుకుంటామని, ఈ ఎన్నికల్లో మీ అందరి దగ్గరికి వచ్చి పేరున తిరిగి మీ ఆశీర్వాదాలు పొందే అదృష్టాన్ని నాకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ పార్టీ మద్దతు ఇస్తుందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎంపీలకు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లే అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేట హాస్పిటల్ రోడ్డులో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. దుకాణాల వద్దకు వెళ్లి మేనిఫెస్టో వివరించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎంపీ అభ్యర్థి విజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ఎటువంటి అభివృద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. తిరుపతి ఎంపీ ఎప్పుడైనా మీ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారా? అసలు మీలో ఎంతమందికి ఎంపీ తెలుసని ప్రశ్నించారు. ఎన్నికల్లో మద్యం, నగదుతో ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు బుద్ధి చెప్పాలని, పేదల అభివృద్ధి ధ్యేయంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించామని, ఇల్లు లేని వారందరికీ 3 సెంట్లు స్థలంలో నివాసం నిర్మించడం జరుగుతుందని, భూమి లేని వారందరికీ భూమి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏమి చేశారు మన రాష్ట్రానికని బీజేపీకి ఓటేయాలి. ఒకవేళ పొరపాటున మనం బీజేపీకి ఓటేస్తే వారు ఏమనుకుంటారంటే మనం ఏ మాట అయినా ఇవ్వచ్చు, ఏదైనా తప్పొచ్చు, హామీలు మానేయచ్చు, మానేసినా కూడా మాకు ఓటేస్తారు అని ఒక సందేశం బయటకు వెళ్తుంది. అందుకోసం మనం బీజేపీని కాదని 5 సంవత్సరాలు వైసీపీ బీజేపీకి మద్దతునిస్తూ, అన్ని బిల్లులకు మద్దతునిస్తూ ఉన్నటువంటి వైసీపీకి పొరపాటున ఓటేస్తే ఆ మద్దతు కూడా బీజేపీకి వెళ్తుంది. కోసం డబ్బిచ్చి, మందు పోయించి, అధికారం కోసం డబ్బు ఇచ్చి, మందు పోయించి కొనుక్కునేటువంటి పార్టీలకు మళ్ళీ మనం ఓట్లు వేస్తే నీతి నిజాయితీకి స్థానం లేకుండా పోతుంది. ఒక్కసారి అందరూ ఆలోచించండి. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మనుబోలు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 19 సంవత్సరాల వయసు కలిగిన వేణు అనే యువకుడు మృతి చెందగా, మరొక యువకుడు ఆకాష్ తీవ్రంగా గాయపడి నెల్లూరులో చికిత్స పొందుతున్నారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామం వడ్డీపాలెంకు చెందిన 19 ఏళ్ల వయసు కలిగిన యువకుడు వేణు మరియు ఆకాష్ అనే యువకుడు ఇద్దరూ కలిసి గ్రామం నుండి మోటార్ సైకిల్పై నెల్లూరుకు వెళ్తుండగా చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వేణు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆకాష్ను మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాకాడు మండలం కొండూరు పంచాయతీలోని గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ కరపత్రాలను పంచుతూ సైకిల్ గుర్తుకు కంభం గుర్తుకు ఓటు వేసి గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని అత్యధిక మెజారిటీ తీసుకొస్తామన్నారు. కొండూరు పంచాయతీలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మేము ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గారికి ప్రచారం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం అభ్యర్థి సైకిల్ గుర్తు ఓటేయమని, అదేవిధంగా కమలం బీజేపీ అభ్యర్థి కమలంకి ఓటేయమని ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి మేము ఎందుకు తెలుగుదేశాన్ని గెలిపించాలా అనే దానికోసం కూడా వివరించడం జరుగుతుంది. సూపర్ 6 అని కొన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఎందుకంటే మహిళలకి 18 సంవత్సరాలు పూర్తయిన నుంచి 49 సంవత్సరాలు ఉండే మహిళలకి ప్రతి ఒక్కరికి 1500 రూపాయల పెన్షన్ వస్తుంది. అదే ఇప్పుడు ఇంతకుముందు గతంలో 60 సంవత్సరాలకు ఉంది పెన్షన్, ఇప్పుడు 50 సంవత్సరాలు చేశారు. 50 సంవత్సరాల నుంచి అందరికీ 4000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్, జూన్, జూలై ఈ 3 నెలలది కూడా 1000 రూపాయలు, అంటే ఏప్రిల్ నుంచే అధికారం వచ్చినా రాకపోయినా ముందు ప్రకటించాడు. ఈ 3 నెలలు కూడా 1000 రూపాయలు వేసి, అంటే 3000 వేసి జూలై 1వ తేదీ ఆ 4000 ఈ 3000 ఇప్పుడు వచ్చే పెన్షన్దారులందరికీ 7000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత ప్రతి నెల 4000 వస్తుంది. ఈ వికలాంగులకి 6000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, జిల్లాలో ఎక్కడికి పోయినా ఉచితంగా తిరగచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రతి మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధులలో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కొండ్రెడ్డి పిచ్చిరెడ్డి, సుశీలమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నీకు మంగళం సదాచార విగ్రహ చక్రవాసాయ ఓం సాయి సన్నిధో సాయంకాల ప్రజుమ్న అనిరుద్ధ ఓం సాయి శ్రీ సాయి జయ జయ. ఓం సాయి శ్రీ సాయి జయ. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.